ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకే మహిమ ఉండెను అని యేసుక్రీస్తు ప్రభువారు సిలువ శ్రమలకు అప్పగింపబడక ముందు చేసిన ప్రార్థనలో ఈ మాటలు మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ మాటలను త్రిత్వవాదులు తీసుకొని లోకము పుట్టక మునిపే క్రీస్తు కుమారుడై ఉన్నాడని చెప్పడం మనం వింటూ ఉన్నాం. అయితే వీరు చెప్పుచున్న ఈ అర్థము ఎంతవరకు వాక్యానుసారమైనదో వాక్య విరుద్ధమైనదో మనం తెలుసుకుందాం. అంతేకాకుండా అక్కడ రాయబడి ఉన్న మాటల అర్థాన్ని కూడా మనం తెలుసుకుందాం. త్రిత్వవాదులు చెప్పుచున్న రీతిగా లోకము పుట్టక మునిపే క్రీస్తు కుమారుడై ఉన్నట్లయితే కాల పరిమితితో కూడిన తాత్కాలిక కుమారత్వమునకు సమ్మతించిన ప్రతి లేఖనము యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనానికి విరుద్ధమవుతుంది. అదేవిధంగా యోహాను సువార్త 7వ అధ్యాయం 39వ వచనంలో మనం చూస్తున్నప్పుడు యేసు ఇంకను మహిమపరచబడలేదు అని మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు మహిమపరచబడి నిమిత్తము చేసిన ప్రార్థనలో అంశమును గ్రహించుట కష్టము కాదు. త్రిత్వవాదులు తెలుసుకోవాల్సిన విషయాలు ఏమై ఉన్నాయంటే, మొట్టమొదటిగా ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తున్నప్పుడు జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల అని మనం చూస్తాం. అలా అని జగదుత్పత్తిలోనే ఆయన శిలువ మరణం పొంది ఉన్నారనా దీని అర్థము అంటే కానే కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా అయితే దేవుడే మానవునిగా క్రీస్తు శిలువ మరణం గోల్గోతా కొండపై ఎందుకు పొందుతారు? ఈ విషయాలు ఒకసారి మనము ఆలోచించాలి. రెండవదిగా, లోకం పుట్టక మునిపే క్రీస్తు కుమారుడై ఉన్నట్లయితే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ప్రవచనం ఎందుకు? లూకా సువార్త 2వ అధ్యాయం 6 నుండి 11లో మనం చూస్తున్నప్పుడు కుమారుడిగా బెత్లెహేములో ఆయన పుట్టడం ఎందుకు? ఇదంతా అబద్ధమే కదా అవుతుంది. ఈ విషయాలు కూడా ఒకసారి మనము ఆలోచించాలి. మూడవదిగా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుండి 6లో మనం చూస్తున్నప్పుడు జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను అని మనం చూస్తాం. దీని అర్థము జగత్తు పునాది వేయబడక మునిపే మనం ఉన్నామనా దీని అర్థము అంటే కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీని అర్థం ఏంటంటే దేవుని మనస్సులో, దేవుని తలంపుల్లో, దేవుని సంకల్పంలో మనం ఉన్నామని దీని అర్థమై ఉన్నది. గనుక జగత్తు పునాది వేయబడక మునుపు మనము లేము అనేది ఎంత సత్యమో, జగత్తు పునాది వేయబడక మునుపు క్రీస్తు కుమారుడిగా లేడు, దేవునిగా ఆయనే ఉన్నాడనేది అద్భుత సత్యమై ఉన్నది. గనుక వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే, వాక్యాన్ని ఆధ్యాత్మిక కోణంలో మనం చూస్తే దేవుడు ఒక్కడే అనే అద్భుత సత్యం మనకు తెలియజేయబడుతుంది. ఆ ఒక్కడైన దేవుడే యెహోవా యేసుక్రీస్తు. ఆమేన్.